ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని దానిని సాధించడం కోసం చదవాలని, క్రమశిక్షణతో కృషి చేస్తే తప్పకుండా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని విద్యార్థులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచించారు. మంచి ఫలితాలను సాధించిన ఉభయ రాష్ట్రాలలోని ఎరుకల విద్యార్థులకు ఎరుకల షెడ్యూల్డ్ తెగల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ అవార్డుల ప్రదానం జరిగింది. సికింద్రాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరై విద్యార్థులను సన్మానించి అవార్డులు అందజేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే ఒక లక్ష్యం పెట్టుకుని చదవాలన్నారు. ఎప్పటికప్పుడు ఒక లక్ష్యంతో కృషి చేశాను కాబట్టి తాను ఇప్పుడు ఒక ప్రజా ప్రతినిధిగా మీ ముందు ఉన్నానని వెల్లడించారు. విద్యార్థులకు ఎటువంటి సహాయం కావాలన్నా అందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మేమందరం వేదిక మీద నాతో పాటు మేమందరం మీకు సపోర్టుగా భరోసాగా ఎల్లప్పుడూ ఉంటామని కూడా సభాముఖంగా మీకు మనవి చేస్తున్నాను. ఎప్పటికీ ఉంటాం. స్టార్ట్ అయినప్పుడే కాదు, ఇప్పుడే చెప్పాడు అన్న సదానందం అన్న గారు 5 లక్షల రూపాయలు ఒక డాక్టర్ చదువుకోవాలంటే కూడా ఇచ్చిరంటే, అలా ఫ్యూచర్లో ఏమైనా అవసరం ఉన్నా కూడా నా వంతు ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ అవుతారంటే కానీ నాకు కూడా కోరిక ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ చేయాలని. మీలో ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే కూడా నా సొంత నిధులు ఇచ్చి వారికి సహాయ సహకారం అందిస్తానని కూడా మరొకసారి మనవి చేస్తున్నా. నాకు కూడా కోరిక ఉంటుంది, నేనైతే నా స్థానానికి వచ్చినా కానీ నేను కూడా వేరే వాళ్ళకి చేసినట్టు కూడా ఉంటేనే ఈ జీవితంకి తృప్తి. ప్రభుత్వం నుంచి ఏంటంటే ఇలాంటి సమస్యలకు ప్రభుత్వం సహకరించినట్టయితే ఇంకా ఎక్కువ మందికి మేము వాళ్ళని ఎడ్యుకేటెడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మేము చాలాసార్లు సెక్రటేరియట్కి పోతే, మంత్రుల దగ్గరికి పోతే వాళ్ళకి అపాయింట్మెంట్ మాకు ఇవ్వకపోవడంతో మేము వెనుక జరగవలసి వస్తుంది. చాలాసార్లు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది చాలా ప్రయత్నం చేశాము. వాళ్ళు చూచుకోవసరంగానే వాళ్ళు గొర్రెలిస్తాం పదులు ఇస్తామంటారు, కానీ జీవితంలో బతకడానికి అవి సరిపోవు. ప్రతి ఒక్కడు బాగా చదువుకుంటే ప్రపంచంలో వాడు ఎక్కడైనా బతుకుతాడు, భారతదేశానికి రెవెన్యూ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించాలా కానీ గొర్రెలు కాపుకుంటాడు గొర్రెలే కావాలా, పందులు కాకుండా బర్రెలు కావడం అన్నది సిస్టమ్ అనేది మంచి సిస్టమ్ కాదు. అది ప్రతి ఒక్కడు ఎడ్యుకేటెడ్ కావాలని కోరుకోవాలి, కానీ దున్నపోతులాగా కావాలని కోరుకుంటే ఈ ప్రభుత్వాలకు రాబోయే తరంలో గుణపడం చెప్పడానికి మేము సిద్ధంగా ఉంటాం.